దైవ సన్నిధి పరులకు ఉండకూడనిది, పెండ్లి కుమార్తెకు ఉండకూడని లక్షణం ఏమిటి అంటే పిరికితనం. తిమోతి 2:1-7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన 21:8 చెప్తున్నాడు కదా, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుగొండములో పాలు పొందుతారు. ఈ వచనంలో మొట్టమొదటి మాట పిరికివారుగా ఉన్నారా? పిరికివారుగా ఉండొద్దు. అదే చెప్తున్నాడు. అలాంటి ఆత్మను కూడా కలిగి ఉండొద్దు. అందుకని పెండ్లి కుమార్తెకు ఉండకూడని లక్షణం పిరికితనం. దైవ సన్నిధి పరులకు ఉండకూడని లక్షణం పిరికితనం. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఇక్కడ పిరికివారుగా ఉంటే వారు తీసుకువెళ్ళబడి ఎక్కడ పడవేయబడతారట? అగ్నిగుండములో పడవేయబడతారు. మరి షడ్రకు మేషకు అబేద్నెగో ధైర్యవంతులుగా పిరికివారుగా లేరుగా అయినను వారిని నెబుకద్నెజరు ఏం చేశాడు? మంటను తీవ్రము చేసి అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధపడ్డాడు కదా. కారణం ఏంటి అని అంటే కనుక, రాజా నీవు చేసిన ఆ ప్రతిమకు మేము మొక్కము, సాగిల పడము. దేవుని బిడ్డలారా, ఇది వారిలో ఉన్న ధైర్యము.